ఏపీ పాలిటిక్స్ లో ఇక వైసీపీ పాత్ర ఎలా ఉండబోతోంది? నిన్నటిదాకా తిరుగులేని అధికారంతో పెత్తనం చెలాయించిన పార్టీకి రేపు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదా? వైసీపీ కనీసం 10% సీట్లు సాధించలేనంత ఘోరంగా ఎందుకు పడిపోయింది? వై నాట్ 175 అన్న పార్టీ పట్టుమని 10 మంది ఎమ్మెల్యేల దగ్గరే ఎలా ఆగిపోయింది? ఆధిపత్యం, తిరుగులేని ఆధిపత్యం. ఇట్లాంటి ఆధిపత్యం కాదు. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లిచ్చి నెత్తిన పెట్టుకున్న ఓటర్లు సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి అక్కడి నుంచి ఎత్తి కింద పడేశారు. ఆ పడేయడం కూడా అలా ఇలా కాదు. నిన్నటిదాకా రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించిన పార్టీకి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. సాధారణంగా ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో 10% గెలుచుకోవాలి. ఆ లెక్కన ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలంటే వైసీపీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ ఇప్పుడు ఆ పార్టీకి అంత సీన్ లేదు. ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేనట్టే. దీన్నే ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు టీడీపీ నాయకులు. 2019లో తమ పార్టీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 4గురిని లాగేసి మరో 2 కోసం తీవ్రంగా ప్రయత్నించారని, ఆ 2ని కూడా లాక్కుని టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలన్న వైసీపీ పెద్దల ప్లాన్ వర్కౌట్ కాలేదంటున్నారు. కానీ ఇప్పుడు ఎలాంటి లాగుడు పందాలతో పని లేకుండానే డైరెక్ట్ గా ప్రజలే వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినట్టు చెప్పుకుంటున్నారు టీడీపీ నాయకులు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇలాగే ఉంటుందంటూ సటైరికల్ గా గతంలో వైసీపీ నేతలు వాడిన మాటల్ని వాళ్ల మీదకే ప్రయోగిస్తోంది టీడీపీ. ఈ లెక్కన ఈసారి ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అన్నది లేనట్టే. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఇప్పుడు టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ జనసేన 21 సీట్లు గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ తో కనిపిస్తోంది ఆ పార్టీ. మామూలుగా అయితే విడివిడిగా పోటీ చేసి ఎన్ని సీట్లు గెలుచుకుని ఉంటే జనసేనే ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. కానీ ఇప్పుడు గెలుపు కూటమిలో ఉన్నందున జనసేన కూడా అధికార పక్షంలో భాగమే. దీంతో రాబోయే 5 ఏళ్లు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మెయిన్ అపోజిషన్ లేకుండానే జరుగుతాయా అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో ఎంతలోనే అంత మార్పు ఎలా అన్న చర్చ సైతం మొదలైంది. 151 మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్న పార్టీ అమాంతం అధపాతాళానికి, అది కూడా కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని స్థితికి ఎలా దిగజారిందంటూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మాట తప్పను, మడమ తిప్పను, ఒక్క ఛాన్స్ ఇవ్వనని నాడు అడిగితే ఓకేనంటూ మేటలు నొక్కేసిన ఓటర్లు ఈ 5 ఏళ్లలో జగన్ బటన్ నొక్కులను పెద్దగా పట్టించుకోలేదా? సంక్షేమ పథకాల ఛాంపియన్ గా వైసీపీ పదే అభివర్ణించుకున్న ఆ సంగతిని జనం పెద్దగా పట్టించుకోలేదా? పథకాల లబ్ధిదారులంతా మా ఓటర్లేనని పార్టీ పెద్దలు వేసుకున్న అంచనాలు తల్లకిందులయ్యాయా? వెళ్లిన ప్రతి చోట నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలంటూ జగన్ గొంతు చించుకుని చెప్పిన అవతలి వాళ్లు అలా ఫీల్ అవ్వలేదా? ఇలాంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో బిజీగా ఉన్నారు రాజకీయ పరిశీలకులు. ఇంకా చెప్పాలంటే ఎప్పటిదాకా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ప్రధాన పార్టీకి ఇంతటి దారుణ పరాభవం ఎదురవలేదు. ముందు ఎన్నికల్లో ఆకాశమంత ఎత్తున కనబడి 5 ఏళ్లలోనే అధపాతాళానికి పడిపోయిన సందర్భాలు లేవు. ఎన్టీఆర్ హయాంలో ఒకసారి టీడీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించి ఆ తరువాతి ఎన్నికల్లో ఓడిపోయినా అది ఈ స్థాయి ఓటమి మాత్రం కాదు. 1985లో 250 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది టీడీపీ. నాడు 202 సీట్లలో గెలిచి తిరుగు లేదనిపించుకుంది. కానీ అదే పార్టీ తర్వాత వచ్చిన 1989 ఎలక్షన్లలో 74 సీట్లకే పరిమితమైంది. కానీ ముందు టర్ములో అధికారంలో ఉన్న పార్టీకి ఆ తర్వాతి ఎలక్షన్లలో ప్రతిపక్ష హోదా లేకుండా పోవడం మాత్రం ఇదే మొదటిసారి.